హలో అండి. మా యోగి చూసారా ఎలా వెళ్తుందో? ఇంతకీ ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా అండి? నిన్న నైట్ డిన్నర్ చేద్దామని రెస్టారెంట్‌కి అయితే బయటకి వచ్చాము. అయితే ఇది ఆల్రెడీ సతీష్ గారు ఒకసారి వచ్చారు ఈ రెస్టారెంట్‌కి. బాగుంది అంటే మళ్ళీ తీసుకొని వచ్చారండి. నేనైతే ఇప్పుడు ఎందుకండి తర్వాత ఎప్పుడైనా చూద్దాం కదా అంటే, సరేలే అంతేగా అన్నారండి. అయితే నేను అన్నాను, అదేంటి ఇలా అంటున్నారు అని చెప్పి రెడీ అయితే వచ్చేసాము. తీరా వచ్చి చూసేటప్పటికి హోటల్ పేరు కూడా అంతేరానేనండి. ఈ హోటల్ అయితే నాగోల్లో కొత్తగా స్టార్ట్ అయిందండి మొన్న న్యూ ఇయర్ నుంచి. ఫుడ్ అది కూడా లోపల ఆంబియన్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ జనం అయితే అస్సలు ఖాళీ లేదండి, ఫుల్ రష్ ఉన్నారు. అది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంది. బట్ ఇక్కడ ఎట్లా అంటే మనం లోపలికి వెళ్ళి మోస్ట్లీ ఒక 30 నుంచి 45 మినిట్స్ అయితే వెయిటింగ్ అవుతుందండి. ఆ టైంని బట్టే చూడండి ఎంత రష్ ఉంది ఇక్కడ అనేది. ఇక మా యోగికి అయితే బేబీ చైర్ కూడా ఇచ్చారు. ఇంకా అది కూడా మెనూ చూస్తానని చెప్పి చూస్తుంది. ఆల్రెడీ ఒకసారి సతీష్ గారు వచ్చున్నారు కాబట్టి మీరే ఆర్డర్ చేయండి అన్నాను. సరే చూస్తున్నాను, లాస్ట్ టైం ఆర్డర్ చేసిన ఐటమ్స్ కాకుండా వేరే ఐటమ్స్ ఆర్డర్ చేసుకుందాము, అవైతే టేస్ట్ నాకు అంతగా కొంచెం స్పైసీగా ఉన్నాయి అన్నట్లుగా అన్నారు. ఇక మా యోగి చూసారా, మీరిద్దరు మెనూ కార్డ్ చూస్తారు నాకు ఇవ్వకుండా అన్నట్లు ఎలా చూస్తుందో, అదైతే ఫుల్ ఆడుకుందండి. బేబీ చైర్స్ కూడా 2 ప్లేట్స్ వచ్చినాయి. ఒకటి పైన ఒక ప్లేట్, కింద అటాచ్డ్ ప్లేట్ ఒకటి వచ్చింది. ఇక మెనూ కార్డ్ చూసారా, నాకంటే మెనూ కార్డ్ అన్నీ కూడా మనకు తెలిసిన ఐటమ్సే ఉన్నాయండి. కాకపోతే టేస్ట్ ఎలా ఉంటుందని చూడాలి. ఇంకా ఏం ఆర్డర్ చేశారు అంటే, మా సతీష్ గారు అయితే స్టార్టింగ్ సూప్ నుంచే స్టార్ట్ చేస్తారండి. అందుకని సూప్ ఒకటి, అలాగే స్టార్టర్ వచ్చేసి బేబీకార్న్ తీసుకున్నాము. నాకు బేబీకార్న్ అంటే కొంచెం ఇష్టపడతానండి, సో అందుకని బేబీకార్న్ తీసుకున్నాము. అండ్ ఇంకొకటి అంతేరా స్పెషల్ బిర్యానీ అట. నాకు ఎందుకు అర్థం అవ్వట్లేదండి, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వాళ్ళ స్టైల్కి తగ్గట్టు ఒక బిర్యానీ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ లాస్ట్ టైం ఇషితాకి వెళ్ళినప్పుడు ఇషితా స్పెషల్ బిర్యానీ కూడా మేము అక్కడ చూసాను. అదైతే టేస్ట్ బాగుంది. నాకు ఇదేంటంటే కొంచెం ఫ్లేవర్ ఘాట్ ఎక్కువ అనిపించింది. వాళ్ళు ముందే చెప్తున్నారండి, మనం చెప్పిన ఐటమ్ స్పైస్ ఉంటుంది, సో కొంచెం స్పైస్ తక్కువ ఉంటుందని ముందే చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనం ఆర్డర్ చేసుకోవచ్చు, అదైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇంకా మా యోగి గడైతే దానికి ఒక సపరేట్ చైర్, ఒక ప్లేట్ ఇచ్చేసాం కదా, ఇంకా ఏం డిస్టర్బ్ చేయకుండా చక్కగా దానికి నచ్చింది పెట్టుకొని తినేస్తూ ఉందండి. నాకైతే ఫుడ్ కొంచెం స్పైసీ అనిపించిందండి. అండ్ నాగోల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ రెస్టారెంట్కి వెళ్ళి ఈ వీడియో చూస్తుంటే మీకు ఫుడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.